ఆంధ్రప్రదేశ్ పౌరులు కొందరు ఎంత విజ్ఞానంతో విరాజిల్లుతుంటారో, సోషల్ మీడియాలో అసలు ఎల్లలు దాటినటువంటి మేధావితనంతో విర్రవీగి రెచ్చిపోతూ ఉంటారో, మనకు చాలాసార్లు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. అటువంటిదే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే సోషల్ మీడియా ఒక వీడియోని విస్తృతంగా సర్క్యులేట్ చేసి, ఆ వీడియోకు పైన వాళ్ళు యాడ్ చేస్తున్నటువంటి వాళ్ళ పోస్ట్ కింద కమెంట్ చేసే ఆ పోస్ట్ చేసే మాటలు కనుక చూస్తే, ఒక వీడియో పోస్ట్ చేసి వీళ్ళ రన్నింగ్ కామెంటరీ దానికి కనుక చూస్తే, నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అజ్ఞానపు సంత ఉండదు అని చెప్పి అనుకుంటాం. ఎవరికైనా అనిపించక మానదు. వైఎస్ఆర్ స్మృతివనం అక్కడ రేట్లు పెంచే వైఎస్ఆర్ స్మృతివనం ఎక్కడ ఉంటుంది? ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లకాలువ దగ్గర ఉంటుంది కదా వైఎస్ఆర్ స్మృతివనం. అది ఫారెస్ట్ పరిధిలో ఉంటుంది. వాళ్ళు నిర్వహిస్తారు అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖని. అది డిప్యూటీ సీఎం దగ్గర ఉంది ఆ మంత్రిత్వ శాఖ. అక్కడ రేట్లు పెంచారట. వీడియో ఫోటోగ్రఫీకి 100-500 నుంచి నేరుగా 2000 రూపాయలకు పెంచేశారట. దాని మీద ఎవరో టూరిస్టులు అక్కడికి వెళ్ళి ఇంతగానం రేట్లు పెంచితే ఎట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళు జనం దృష్టికి తీసుకొచ్చారు. అయిపోయాయి. ఆ వీడియోని పట్టుకొని వైఎస్ఆర్ స్మృతివనం అంటూ ఉన్నారు కదా, అది పులివెందుల్లో ఉంటుందేమో. అండ్ వైఎస్ఆర్ స్మృతివనం అంటే అదేమన్నా పర్సనల్ ఏమో, అంటే వ్యక్తిగతంగా కుటుంబం నిర్వహించుకునేదేమో అనుకొని, పులిందల ఎమ్మెల్యే ఇంతగానం పెంచుతున్నావా, దోపిడీ చేస్తున్నావా, సిగ్గు అసలు ఇంక మనం అయితే కొన్ని పేరెన్నిక కన్నా ఇన్ ద సెన్స్ కాసింత గుర్తింపు ఉన్నటువంటి బ్లూటిక్స్ ఉన్న అకౌంట్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషిస్తుల అకౌంట్ల నుంచి పులిందల ఎమ్మెల్యే ఇంత పెంచాడు అంత పెంచాడు, ఆ స్మృతివనం ఫారెస్ట్ పరిధిలో ఉంది అని, ఆ ఫారెస్ట్ పరిధి అంటే ప్రభుత్వ పరిధిలో ఉంది అని, దానికి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తే దానికి మినిస్టర్ అని, పెంచేది ప్రభుత్వం పెంచుతుందని, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండదు అని మినిమం బేసిక్ సేమ్ రవ్వంతా కూడా జ్ఞానమో విజ్ఞానమో అవగాహన సెన్సో ఏదో ఒకటి పేరు పెట్టుకోండి, ఇది కూడా లేక ఇటువంటి వాళ్ళని చూస్తే సంతోషంరా బాబు. బ్రిటిష్ కాలంలో కాసింత చైతన్యం తిరుగుబాటు ఉన్న మనస్తత్వం ఉండే పౌరులు ఉన్నారు కాబట్టి దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించే ఇటువంటి వాళ్ళు కనుక అప్పుడు ఉండింటే ఇంక ఇట్లాంటి వాళ్ళు ఉంటే 1000 సంవత్సరాలైనా, ఎందుకంటే వీళ్ళు బూట్లు నాకడం అలవాటు కదా, సో అప్పుడైనా బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకేసేవాళ్ళు అనిపించింది ఈ వీడియోనే. అది మనకు రేటు పెడితే కస్టమర్ ఎన్నికి పోయినాడు అన్నప్పుడు మనకు 2000 2 కెమెరాలకు 4000 కట్టాలంట. ఇది మనకి రూల్స్ లేవు. ఆయన క్లియర్గా ఉంది కూడా జనరేటర్ రూమ్ లో మార్చుకోవాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంత రేట్లు పెంచినారు ఎందుకు అని చెప్పి పాపం వాళ్ళు జనం దృష్టికి తీసుకొచ్చారు బాధ్యతగా. మంచిదే, సంతోషమే, వాళ్ళ పని వాళ్ళు చేశారు. వాళ్ళేమి ఎవరు పెంచారు అట్లేమనలే, ఇంత పెరిగించారు తగ్గించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వైఎస్ఆర్ స్మృతివనం అంటే పులివెందుల్లో ఉంది, వాళ్ళ కుటుంబం నిర్వహిస్తుంది అనుకొని ఇంకా వీళ్ళంతకు వీళ్ళు చాలా రేగిపోతూ ఉన్నారు. ఈ పోస్టుల చుట్టూ కనుక కమెంట్లు చూస్తే అబ్బాబ్బాబ్బాబ్బా అండ్ వీళ్ళు పెడుతున్నటువంటి వీడియోకు పోస్టులు యాడ్ చేసుకుంటూ వీళ్ళు పెడుతున్నవి కనుక చూస్తే సీరియస్లీ ఇంత అజ్ఞానపు సంత 2026లో కూడా ఉన్నారా అనిపిస్తుంది. రవ్వంతా కూడా ఈ సోషల్ మీడియాలో టైప్ చేసినంత ఏమైనా చదువుకొని తగలడచ్చు కదా అనిపిస్తుంది. అంటే వీళ్ళు సమాజానికి భారం కాదు ఇటువంటి అజ్ఞానపు సంతనంతా వేసుకొని. కాసింత చదువుకుంటే ఏమవుతుంది, నేర్చుకుంటే ఏమవుతుంది? అరే ఏం నీచమైన మనుషులు ఉన్నారా బాబు, సీరియస్లీ. చిన్నప్పుడు చదువుకుంటూ భారతదేశం అభివృద్ధి చెందిన దేశము అని ఇట్లాంటి సంతానంతా వేసుకొని ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు రా బాబు తగలేడేది ముందుకు.